హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వచ్చిరాని వంట. ఏందబ్బా ఛానల్ పేరు ఎట్లుంది, కూర ఎట్లా ఉంటుందని అనుకోకండి. సూపర్గా ఉంటుంది నా ఛానల్ పేరు. నేను ఎందుకే ఇలా పెట్టాను, డిఫరెంట్గా ఉండాలని పెట్టుకున్నాను అంతేనండి, ఇంకేం కాదు. చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ మీకోసం నా స్టైల్లో మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసే స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. నేను ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. ముందుగా మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పొడుగ్గా కాకుండా అడ్డంగా ఉల్లిపాయలని కోసుకోవాలి. ఒక 4 లేదా 5 ఉల్లిపాయలు 1 కేజీ మటన్ కోసం అండి. 1 కేజీ మటన్ కోసం ఈ విధంగా ఉల్లిపాయలు కోసుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే బిర్యానీలో వేసుకునే ఉల్లిపాయలాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము ఉల్లిపాయలు వేపిన తర్వాత డైరెక్ట్గా అలా వేసేసుకుంటాం కదా, ఆ విధంగా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నానండి. చూడండి, తర్వాత ఆ ఉల్లిపాయలు వేగేలోపు నేను మటన్ని బాగా వాష్ చేసుకుంటున్నాను. 3 వాటర్లోనే వాష్ చేసుకోండి. ఇంకా ఎక్కువగా వాష్ చేసుకుంటే అందులో ఉన్న టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి 3 వాటర్స్ కంటే ఎక్కువగా వాష్ చేయొద్దండి. చూడండి, ఈలోపే మన ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయాయండి. ఈ విధంగానే తీసుకోండి. మరీ బాగా ఫ్రై అయిపోతే కర్రీ అనేది కలర్ మారిపోతుంది. అందుకనే ఈ విధంగా తీసుకోండి. ఇవి కూడా క్రిస్పీగానే ఉంటాయి. కొంచెము ఇది ఆయిల్ గిన్నెలోనే తీసేసుకుంటున్నానండి, వేరేగా ప్లేట్ తీసుకోలేదు. అదే గిన్నెలోనే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా సగం ఉల్లిపాయలు, సగం కన్నా ఎక్కువ ఉల్లిపాయలు మనము పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ అంతా అందులోనే ఉంచుకొని అదే ఆయిల్లోన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలాలు అంటే ఏం కాదండి, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 ఇలైచీలు, కొంచెం షాజీరా, కొంచెం చెక్కండి. అవన్నీ 2 తీసుకోండి. లేకుంటే మటన్ అంతా స్పైసీగా చాలా గొంతులో మండుతుంది. స్పైసీ అంటే ఆ స్పైసీనెస్ కాదు, ఈ విధంగా అవుతుందని కొంచెమే తీసుకోవాలి. బాగా వేపుకోవాలండి వీటిని. అల్లం వెల్లుల్లి మొత్తం బాగా వేపుకుంటే మంచిగా స్మెల్ రాదండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా బాగా వేపుకొని అల్లం వెల్లుల్లి అంతా విడివిడిగా నీట్గా అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ అంతటిని ఇందులో బాగా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మటన్ అంతటిని ఈ విధంగా వేసుకొని బాగా దీన్ని ఫ్రై చేయాలండి. ఎందుకంటే మటన్లో ఎంత వాటర్ అయితే ఉందో ఆ వాటర్ అంతా మంచిగా రిమూవ్ అయిపోయి అందులోనే ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రిమూవ్ అయిపోయిన తర్వాత ఏ మసాలా ఉన్నా అప్పుడు వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఒక 10 మినిట్స్ అయినా ఫ్రై చేయండి. బాగా నీట్గా ఫ్రై చేస్తే బాగుంటుందండి. ఎక్కువగా కాకుండా మనకి ఇది చూడండి ఎంత వాటర్ వచ్చిందో, ఆ వాటర్ అంతా అయిపోయి నూనె కూడా కనిపిస్తుంది కదండి మీకు. చూడండి, ఈ విధంగా తరువాత మనము ఒక 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఉప్పు, కారము, పసుపు, ఇంగ్రీడియంట్స్ ఎంతెంత కావాలో, మీ మటన్కి ఎంతైతే స్పైసీనెస్ కావాలో, ఎంతెంత అయితే పడుతుందో ఆ విధంగా మీరు వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోండి. రెడ్ కారం అనేది వేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది, ఇంకా తినడానికి కూడా స్పైసీనెస్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మంచిగా నీట్గా మళ్ళీ ఆయిల్ అంతా రిమూవ్ అయిపోయేదాకా కలుపుకోవాలి. నీట్గా కలుపుకోండి. మంచిగా ఎవరైనా నీట్గానే కలుపుకుంటారు, కానీ నేను చెప్పే విధానంలో చెప్తున్నానండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక బాగా రిమూవ్ అవుతుందండి ఆయిల్. మనం మటన్ అంటే స్పైసీనెస్గా చేసుకుంటేనే తిన్నట్టుగా ఉంటుంది కదండి, అందుకని నేను స్పైసీనెస్గా చేసుకుంటాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలు మీ దగ్గర కాజు ఉంటే కాజు వేసుకోండి, బాదం పప్పు ఉంటే వేసుకోండి. లేదంటే ఇదండి కర్బూజా గింజలు తెలుసు కదండి, అది అందులో కొంచెము ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకొని ఈ మూడిటి మిశ్రమాన్ని మంచిగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మన మటన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా, అందులోన ఈ మిశ్రమాన్ని అంతటిని వేసుకోవాలి. ఇందులో మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా అదంతా ఊడ్చుకొని బాగా నీట్గా వేసుకోవాలండి. దీంతో ఏంటంటే మంచిగా జ్యూస్ ఫామ్ అవుతుంది. చపాతీతో కానీ రైస్తో కానీ కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జ్యూసీగా మటన్ చేసుకోవడానికి నేను ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. మీ ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అయితే ఈ మిశ్రమాన్ని అంతా వేసుకున్న తర్వాత వాటర్ మీకు ఎంత కావాలో, ఎంతలో అయితే మటన్ ఉడుకుతుందో అంత వాటర్ మీరు వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలండి. మంచిగా ఒక 5 లేదా 6 అండి, మంచిగా విజిల్స్ పెట్టుకున్నారనుకో
మెత్తగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పట్టుకుంటే జారిపోవాలి, ఈ విధంగా ఉడికితే చాలా టేస్టీగా మటన్ కర్రీ ఉంటుంది. కాబట్టి మంచిగా కుక్కర్లో వండుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో కాకపోయినా సరే మీరు మీ ఇంట్లో కానీ మటన్ చేసుకునే గిన్నె ఉంటుంది కదండి, అందులో వండుకుంటే సరిపడే మూత పెట్టుకొని మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇట్లా రౌండ్గా పెడితే కూడా కుక్కర్లో ఎలా వండుతామో అలానే అందులో కూడా అవుతుందండి. తర్వాత నేను పచ్చిమిర్చి ఇంకా గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా అంటే గరం మసాలా కాదండి, మా ఇంట్లో చేసుకునే మసాలా. మా మమ్మీ ధనియాలు ఇంకా అందులో కొంచెము బిర్యానీ దినుసులు వేసుకొని ఇలా మసాలా పట్టుకొని పెట్టుకుంటుంది. ప్రతి కర్రీకి కూడా ఆ మసాలా అనేది మేము కొంచెము యూజ్ చేస్తాము. తర్వాత కొంచెం మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాను కదండి, ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది నా మటన్ కర్రీ. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మంచిగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చిన చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ ఇంకా రైస్తో కానీ మంచిగా పల్చగా చారు చేసుకొని ఇలా మటన్ కర్రీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సండే మొత్తం తృప్తిగా అనిపిస్తుంది. అబ్బా తింటే ఇలా తినాలి అనేలా ఈ కర్రీ చేసుకోవాలండి. బాగుందండి, మీకైతే నచ్చిందా నా మటన్ కర్రీ? నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో చేయండి. నేను కొత్తగా పెట్టానండి నా కిచెన్ని, నేను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చూడండి టేస్టీగా ఉండే మటన్ కర్రీ మీకోసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతమంది నా వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.